ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, అనుదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న దేవుని దీవెన 100వ సంకీర్తన 5వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యం దేవుని స్వభావాన్ని మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. మన పరిస్థితులు మారినా, కాలాలు మారినా యెహోవా స్వభావం మారదు. యెహోవా దయాళుడు. మన దేవుడు కఠినుడైన దేవుడు కాదు. ఆయన దయతో నిండినవాడు. మన బలహీనతను చూచి తిరస్కరించడు, కానీ దయతో మనలను చేర్చుకుంటాడు. ఆయన కృప నిత్యమైంది. మానవుల కృప కాలపరిమితమైంది, కానీ దేవుని కృప అంతము లేనిది. నిన్న ఆయన కృప మనలను కాపాడింది, ఈరోజు నిలబెట్టింది, రేపు కూడా ముందుకు నడిపిస్తుంది. ఆయన సత్యము తరతరములుండును. మనుషుల మాటలు మారిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎప్పటికీ నిలుస్తుంది. తాతల కాలంలో పనిచేసిన దేవుడు మన జీవితాల్లో కూడా అదే సత్యంతో పనిచేస్తున్నాడు. మన తరువాత జనరేషన్తో కూడా ఆ విధంగానే పనిచేస్తాడు. ఈరోజు మనము దేవుని దయ మీద ఆధారపడదాం, ఆయన కృపను ఆశ్రయిద్దాం, ఆయన సత్యంలో నిలబడదాం. అప్పుడు మన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు దయాళుడైన దేవుడని మేము ఒప్పుకుంటున్నాము. ప్రభువా, మా జీవితాల్లో మీ నిత్యమైన కృపను అనుభవించినట్లు మాకు సహాయం చేయండి. ఈ మారిపోయే కాలంలో మారని నిలకడగా ఉండే మీ సత్యంతో మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. తరతరములకు మీరు నమ్మకమైన దేవుడని మా జీవితాల ద్వారా మేము ఇతరులకు ప్రకటించగలిగినట్టు చేయండి. మీ దయకు, మీ కృపకు, మీ సత్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.